ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు సీజన్లో కూడా కల్తీ చేస్తున్న వీడియో ఒకటి బయటకు రావడంతో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని ఒక వైన్ షాప్ లో వినియోగదారుడు బీరు సీసా కొనుగోలు చేశాడు. అయితే బీరు తేడాగా ఉందని అనుమానం వచ్చి సీసాను ఓపెన్ చేసి చూశాడు. అందులో అసలైన బీరు కాకుండా కల్తీ ద్రావకం ఉన్నట్టు బయటపడింది. వెంటనే ఆయన ఈ విషయాన్ని అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా వారు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మద్యం కల్తీ విన్నాం, ఇప్పుడు బీరు కూడా కల్తీ చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థమవుతోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ అనుచరులు ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ నేతలపైనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించడమే లక్ష్యమా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రజల్లో భయం నెలకొంది. ఇక ఏది నమ్మలేము, ఇప్పుడు బీరు కూడా కల్తీ అవుతోందంటూ భవిష్యత్తు ఎటు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. కల్తీ బీరు ఎలా వైన్ షాప్ లోకి చేరిందో దాని వెనక ఉన్న నెట్వర్క్ ఎవరో గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఏపీలో బీరు కల్తీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ సామాజికంగానూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. మూడు బీర్లు తీసుకున్నాను. ఒకసారి నీళ్ళ బీరా చెప్పండి. మూతలో పోయి ఎవడు మట్ట గుడిపుతామని మీరు ఆగండి, ఒకసారి చూస్తారు కదా. ఏంటి అన్నది? ఇంకో బీర్ పోయి ఏమైనా చెప్తున్నా ఇంకో బీర్ పోయి ఇది పోయి కాదండి, మీకు చెప్పండి. డబ్బులు కొడతా అన్న, డబ్బులు కొడతారు, విషయం చెప్పండి. నీళ్ళే నీళ్లు ఎలాగొచ్చింది గ్లాస్ చెప్పింది కరెక్టే. మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు, గ్యాస్ ఇప్పుడు మనకి ఏంటంటే బీరు వస్తే మన ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే మనం కాదుగా. మీరు చేశారని నేను అనలేదు. అదే ముందు రెండు బీర్లు బాగానే ఉన్నాయి. అదే గురు, వచ్చిన బీరు ఫ్రిడ్జ్ లో పెట్టిస్తా వరకే బాగా డ్యూటీ. అది వాస్తవం. అది అది మిమ్మల్ని ఏమంటలే నేను. అది ఇంకో బీరు కాదు, మీరు ఏం చేయమని చెప్పండి. సాంసంగ్ గారికి డైరీ మీకు తెలుసు. వచ్చిన బీరు కాదు కాదండి, మీరు ఆగండి, ఆయనతో మాట్లాడుతున్నా. ఆగండి సాంసంగ్ గారు, వచ్చిన బీరు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం వరకే నా డ్యూటీ. ఏం చేయమంటారు మీరు చెప్పండి. మీరు చెప్పండి అంతే. ఏం చేయమంటారు? ఖర్జూర కాదండి, మీరు ఏం చేయమని చెప్పండి. ఎన్నైనా నేను ఫ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చేవాడిని, నాది కాదుగా. నేను పని ఉంది అంతే, నేను వర్క్ పని చేస్తాను. డిఫరెన్స్ లేదు దాని గురించి అది తెలియదు అట్లా. మీరు ఏం చేయమని చెప్పండి. మీరు చెప్పండి. అది నేను వర్కర్ని పని చేసేవాడిని, మనకు వచ్చి చెప్తాం. ఇది మూతుంది అనుకోండి, నేనేమంటే పంపించేస్తాను, వెనక పంపించేస్తాను. నేను కంప్లైంట్ పెట్టుకోవచ్చు. మూతుంటే మూత లేదే, అది ఇష్టం. నేను అదే నేనేమన్నా, నేను కూడా ఇచ్చేవాడిని నేను చెప్తున్నాను. నేను అది సుల్లు పెట్టేటప్పుడు లంగా లేపాల్సిందే, ఎవడైనా నువ్వైనా నేనైనా కానీ. ఇష్యూ చెప్పండి, పరిష్కారం ఉందే కదన్నా. ఇంకో బీరి చిల్లు కూడా అలాగే ఉంది చూడు. ఆ బీరు కూడా పట్టు. నేనేమంటున్నా, చిల్లు కూడా ఒకేలా ఉంది కదా. నేను చెప్పింది అది. ఆ బీరు కూడా గ్లాస్ లో అదేలే, ఎందుకంటే నిన్ను ఆ బీరు కూడా ఇలా గ్లాస్ లో పోసినట్టు అది కూడా పోయాలా? ఈ బీరు కూడా ఓపెన్ చేసి అలాగే పోయి చూసుకోదా, నువ్వు చూసుకో. దానికి పోయి ఇంకా దానిలో పోసావు కదా. మామూలుగా మనం పోయి కూడా నేను అట్లా లూజు పోయకూడదండి. అందుకే లూజు మనం 90 పోతే పోయినాం. అది ఎందుకంటే మన లూజు 9 మందు కూడా లూజిపోయింది తెలుసుగా మీకు. ఇది ఓపెన్ చేయి. ఏదది ఓపెనారు? ఓపెన్ అయితే మనం సపోర్ట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. నువ్వు పోసింది ఎలాగేగా, ఎలాగైనా పోయాను. ఆయన పోసాడు కదా, అది ఎలాగైనా పోయి దానికే ఉంది. అది చూడు, అది నువ్వు వచ్చింది. నువ్వు తాగో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే. నీ దగ్గర ఇది నిజమా కాదా నువ్వు చెప్పు. కలర్ చూడన్నా, పోనీ కలర్ తేడా కూడా తెలియట్లేదా? మీ ఓనర్ ఎవరన్నా? బోస్ గారు. ఎవరో బోస్ గారు, రైతు బోస్.